ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బార్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇటీవల జరిగిన న్యాయవాద దంపతుల హత్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముందుగా వామన్ రావు తల్లిదండ్రులను పరామర్శించి మంథని కోర్టు ఆవరణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాద దంపతుల హత్య కేవలం రాజకీయ కారణాల వల్లనే జరిగిందని ఆరోపించారు. వెంటనే ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించి నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. వామన్ రావు మరియు నాగమణి దంపతుల హత్యను సమాజం మొత్తం ఖండించాల్సిన సమయం. ఎందుకంటే ప్రభుత్వానికి అడ్డు లేకుండా పోతుంది. ఈ హత్యల వల్ల ఏంటంటే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కూడా ఉంది. న్యాయవాదులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే మేము న్యాయవాద పరిరక్షణ చట్టం అని చెప్పి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ హత్యలో మేము ఈ సంఘటనలు చూసినట్టయితే పాత్రదారులు మాత్రమే అరెస్టు చేయడం జరిగింది పోలీసులు. ఇంతవరకు అసలు సూత్రధారులను పక్కకు పెట్టేసి కేసును తప్పుదోవ పెట్టే క్రమం జరుగుతుంది. కాబట్టి పోలీసులకు మేము కూడా అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పోలీసులను కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అట్లనే మేము ఈ కేసును నిజామాబాద్ బార్ అసోసియేషన్, బోధన్ బార్ అసోసియేషన్, కామారెడ్డి బార్ అసోసియేషన్ నుంచి 200 మంది న్యాయవాదులము ఈ సంఘటన గురించి ఫస్ట్ హ్యాండ్ న్యూస్ తెలుసుకోవాలని, వాస్తవాలు ఏంటియో తెలుసుకోవాలని, మరి ఈ ఘోరమైన హత్యకు గురైన వామన్ రావు మరి నాగమణి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి మేము అక్కడి నుండి వచ్చాము. అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే మేము అక్కడ ఉండి చదివింది ఒకటి, ఇక్కడ కనుక్కున్నది ఒకటి. అక్కడ చదివింది ఏంటంటే ఏదో టెంపుల్ డిస్ప్యూట్ ఉన్నదని ఒకటి అన్నారు. వాళ్ళ ఫాదర్ని అడిగితే టెంపుల్ డిస్ప్యూట్ ఈస్ పర్టైనింగ్ టు 2011. వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాము. ఇది సాధారణంగా ఇంత డేలైట్ మర్డర్, ఇంత గ్రూసమ్, ఇంత బ్రూటల్గా మర్డర్ చేయడం అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి మిషనరీలో ఉన్నటువంటి వాళ్ళ సహకారం ఉంటే తప్ప ఇటువంటి హత్యలు జరగవు. ఈ హత్య కేవలము ప్రభుత్వ శాఖల సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జరిగింది. దీన్ని న్యాయ వ్యవస్థ మీద దాడిగా మేము పరిగణిస్తున్నాము. నాయకుడు అంటే ప్రశ్నించే గలాలు మూసుకోవాలని చెప్పి దాడి జరిగినటువంటి దానిగా మేము పరిగణిస్తున్నాము. ఇది సమాజానికి మంచిది కాదు. న్యాయ వ్యవస్థను అస్థిరపరచడం అనేది ఏ సమాజానికి కూడా అది మంచిది కాదని చెప్పి మా అభిప్రాయము. ఈ విధంగా న్యాయ వ్యవస్థ మరి శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. కావున ఇట్టి కార్యక్రమానికి సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అమీర్ని శివసేన జిల్లా అధ్యక్షులు పసులోటి గోపీకిషన్ కోరారు. ఇటీ విషయమై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తర్వాత స్థానిక ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ కి కలిసి వినతి పత్రం అందజేశారు. రాబోయే మార్చి 31న జరిగే శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో హిందువులు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో శివసేన నాయకులు రాహుల్ సోంకాంబ్లే, రాము, రాజు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అమీర్ గారికి కలవడం జరిగింది. బోధన్ పట్టణంలోని జగిత్యాల జిల్లా మెడిపల్లి మండలం కమ్మరిపేట గ్రామంలో మెడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తున్నామని సింగిరెడ్డి నరేష్ రెడ్డి తెలిపారు. కమ్మరిపేటలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా చుక్క తిరుపతిని, ఉపాధ్యక్షుడిగా అంగలింగంను, కార్యదర్శిగా కోటగిరి రాజేశంను, కోశాధికారిగా తోట్ల భూమయ్యను నియమించారు.
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలని సింగిరెడ్డి నరేష్ రెడ్డి కోరారు. ప్రతి ప్రజల సమస్య మీద ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య మీద పోరాడి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఇక్కడ సూచించడం జరుగుతుంది. వాళ్ళు కూడా అదేవిధంగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ప్రజలు ఏదైతే సమస్యకు గురవుతారో ఆ సమస్యను మనం లేవనెత్తి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచాను. ఈరోజు మేడిపల్లి మండలం